సీఎం గారికి థ్రెడ్ కాల్స్ వచ్చాయి కదా, దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? బ్రో ఇవన్నీ ఏందంటే ఇవి ఆయన్ని అడ్డం పెట్టుకొని ఏదో ఫేమస్ అయిపోవాలని, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని అడ్డం పెట్టుకొని ఫేమస్ అవ్వాలని చాలామంది చేస్తారన్నమాట. పైగా ఏంటంటే ఆయన ఇప్పుడు సినిమా హీరోనే కాకుండా సినిమాలో ఆయన ఒక నెంబర్ 1 హీరో, అతను ఒక పెద్ద స్టారు. అదేవిధంగా ఆయన పొలిటిక్స్లో కూడా, అంటే ఆయన డిప్యూటీ సీఎం ఆయన కాబట్టి ఆయన తిడితేనో ఆయన ఏదైనా ట్రోల్ చేస్తేనో ఫేమస్ అయిపోవచ్చు. పైగా ఆయన బెదిరిస్తేనో బెదిరింపు కాల్స్ చేసి మనం కూడా పెద్ద ట్రోల్ అవ్వచ్చు, ఫేమస్ అని చేస్తారట. ఆయన బెదిరించడం ఏంది బ్రో? అసలు ఆయన బెదిరించడం అంటే ఇదంతా ఏందంటే కళ్ళం మాట ఇదంతే. ఆయన కానీ ఇంకోసారి బెదిరించినా, ఆయన వ్యక్తిగతంగా ఏమన్నా అన్నా, ఆయన పార్టీ మీద కానీ ఆయన మీద కానీ ఏం జరిగినా సరే నరికేస్తాం ఫ్యాన్స్ అంతే. పైగా ఏంటంటే ఆయన పవన్ కళ్యాణ్ గారు కష్టపడి ఆయన ఎన్నెన్నో కష్టాలు పడి 10 సంవత్సరాలు నిద్ర లేకుండా ఆయన ప్రజల కోసం ఏదో సేవ చేయాలని డిప్యూటీ సీఎం అయ్యాడు. ఇంకా నెక్స్ట్ కూడా ఇంకా సీఎం అయ్యే ఛాన్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఆయన ఏదో ఆయన దారిని ఆయన పోతుంటే ఆయన పట్టుకుని బెదిరింపు కాల్స్ చేసి ఇలా చేస్తే ఏమవుద్దంటే వాళ్ళని జనాలు మాత్రం ఇప్పుడు అతను సైలెంట్గా ఉన్న ఫ్యాన్స్ మాత్రం అతన్ని వదిలిపెట్టరు. ఖచ్చితంగా వాళ్ళు ఎవరో కానీ ఫ్యాన్సే పట్టుకొని వాళ్ళు ఇంకా ఈ దేశం నుంచి తరిమి కొడతారన్నమాట. వాళ్ళు నాకు తెలిసి వాళ్ళు ఈ దేశం వదిలి పారిపోవడం బెస్ట్ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి దమ్ము ఉంటే ధైర్యం ఉంటే పవన్ కళ్యాణ్ గారి ఆఫీసులు, జనసేన పార్టీ ఆఫీసులు ప్రతి జిల్లాకి ఒక్కటి ఉన్నాయి. ఏ ఆఫీస్ కన్నా మీరు పోండి, అక్కడికి వెళ్ళి అడగండి. లేదా ధైర్యంగా ఇప్పుడు ఆయన ఆఫీస్కి పోండి, జూబిలీస్లో ఉంది ఇక్కడ, ఆయన్ని వీళ్ళు అడగండి, చెప్తాడు క్లారిటీగా. అంతేగాని నువ్వు ఆయన పట్టుకొని ఆయన మీద బెదిరింపు కాల్స్ చేస్తే ఫ్యాన్స్ అయితే గమ్మడరు. పైగా ఫ్యాన్స్ అంటే ఊరికి అల్లటప్పు ఫ్యాన్స్ అయితే కాదు, ఆయన కష్టపడి డిప్యూటీ సీఎం అయ్యాడు, అందుకని ఫ్యాన్స్ అయ్యారు అందరూ. అంతేగాని ఆయన ఏదో హీరో, ఆయన ఏదో డైలాగ్ చెప్పాడు అట్ట అంటాడని ఫ్యాన్స్ అయితే కాల ఎవరు అక్కడ. ఆయన కష్టపడాం కాబట్టి ఇప్పుడు జనసేన సైనికులు ఆయన కోట్ల మంది ఉన్నారు. పైగా ఆయన్ని డిప్యూటీ సీఎం చేశారు, ఆయన ఎమ్మెల్యేగా గెలిపించుకొని డిప్యూటీ సీఎం చేశారు. ఇప్పుడు జనాలకి ఎప్పటికీ పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన మాకు సీఎంగా కావాలన్నారు అందరూ. ఇదన్నీ దేనికన్నారు? అతను మంచి చేస్తాడని, అతను పేద ప్రజలకి మంచి చేస్తాడని. కాబట్టి ఎవడో కానీ నా కొడకలారు ఇప్పుడే చెప్తానా, ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారికి బెదిరింపు కాల్స్ కానీ ఆయన మీద ఏమైనా ట్రోల్స్ కానీ ఏవైనా వీడియోలు కానీ చేస్తే ఇంకా మీకు మామూలుగా ఉండదో. ఇంక వద్దులేండి, ఇంక చెప్పాల్సిన అవసరం అయితే లేదు. వాళ్ళు దొరికారంటే మాత్రం భయ వాళ్ళు ఇంకా పీసు అయిపోతారు అంతే వాళ్ళు.